ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రవి. మాకు ఓటీపీ రావట్లేదు, మేము లాగిన్ చేస్తే ఓటీపీ రావట్లేదు అండ్ మా యొక్క వెబ్సైట్ మధ్యలో స్టక్ అయిపోయింది, ఏమైనా ప్రాబ్లమా అండ్ ఫ్రీజ్ చేయలేదు, సేవ్ చేసిన ఆప్షన్స్కి మనకి సీట్ వస్తుందా రాదా అండ్ ఇంకొంతమంది అయితే డేట్ ఏమైనా ఎక్స్టెండ్ అవుతుందా, ఎందుకంటే మనకి సీట్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంది కదా, యాడ్ చేసి డేట్ ఎక్స్టెండ్ చేస్తారా లేకపోతే సెకండ్ కౌన్సిలింగ్లో యాడ్ చేస్తారా అని చెప్పేసి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు అండ్ ఇంకొంతమంది పేరెంట్స్ స్టూడెంట్స్ ప్యానిక్ అవుతున్నారు. సో ప్యానిక్ అవ్వకండి స్టూడెంట్స్, నేను క్లారిటీ ఇస్తాను, మొత్తం ప్రతిదీ క్లారిటీ ఇస్తాను. సో మీరు నేను చెప్పినట్టుగా ఫాలో చేయండి, ఖచ్చితంగా మీ ప్రాబ్లం నుంచి బయటపడతారు స్టూడెంట్స్. ఓకే, అండ్ ఖచ్చితంగా మరి ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని ఫాలో చేయండి, మీరు బెటర్ సీట్ సాధిస్తారు స్టూడెంట్స్. ఓకే, అండ్ సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో మా గైడెన్స్ కావాలి అనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో మేము డీటెయిల్స్ ఇస్తాను స్టూడెంట్స్, చూడండి. సో ఆ డీటెయిల్స్ తగ్గట్టుగా ఫాలో చేయండి స్టూడెంట్స్, గైడెన్స్ తీసుకోండి అండ్ మంచిగా సీట్ సాధించండి. ఓకే, సో మా గైడెన్స్లో ఏంటంటే మేము ప్రతి డౌట్ క్లారిఫై చేస్తూ మిమ్మల్ని ముందు తీసుకెళ్తాము. సో అది మా గైడెన్స్. ఓకే, అండ్ ఆప్షన్స్ కూడా మేము ఇస్తాము, దాని ద్వారా ఏంటంటే మీరు కరెక్ట్గా ఆప్షన్స్ పెట్టగలుగుతారు. ఓకే, సో ప్రెజెంట్ అయితే మన టాపిక్లో వెళ్దాము. ఓటీపీ రావట్లేదు, ఎందుకు రావట్లేదు? ఫస్ట్ మీ ప్రాబ్లం ఏం లేదు, ఓటీపీ రాకపోవడానికి మీరు ఏం తప్పేం చేయలేదు, సర్వర్ ఇష్యూ ఉంది. మనమేం తప్పు చేసామా, సర్వర్ నుంచి ప్రాబ్లమా లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయని చాలామంది టెన్షన్ పెడుతున్నారు. మీ తప్పేం లేదు, ఓన్లీ సర్వర్ ఇష్యూయే. ఓకే, సర్వర్ చాలా బిజీ అయిపోయింది. ఎందుకు బిజీ అయిపోయిందంటే అందరూ ఒకటేసారి రావడంతో సర్వర్ చాలా బిజీ అయిపోవడంతో సో మన సర్వర్ స్టక్ అయిపోయి ఓటీపీస్ పంపించట్లేదు. కాబట్టి మీరు కొంచెంసేపు అయ్యాక 1 అవర్ 2 అవర్స్ అయ్యాక ట్రై చేస్తూ ఉండండి, మీకు ఓటీపీ వస్తుంది. ఓకే, ట్రై చేసే ప్రతిసారి బ్రౌజింగ్ క్లీన్ చేసేసేయండి. సో మీ అంత డేటా అంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా మీరు ట్రై చేయండి. ఓకే, సో మీరు అలా ట్రై చేస్తే మీకు ఓటీపీ 1 అవర్ తర్వాత 2 అవర్స్ తర్వాత రావచ్చు, నథింగ్ టు వరీ. ఓకే, సాయంత్రం కల్లా కూల్ అవుతుంది వెబ్సైట్ అనేది, అప్పుడు కూడా మీరు ట్రై చేయండి, తప్పేం లేదు. ఓకే, ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈరోజు అంత టైం ఉంది, నథింగ్ టు వరీ. అండ్ వెబ్సైట్ ఎవరికైతే స్టక్ అయిపోయింది మధ్యలోని, వాళ్ళ ఆప్షన్స్ కూడా ఎక్కడికి పోవు, మీ ఆప్షన్స్ మీకే ఉంటాయి. మధ్యలో స్టక్ అయినంత మాత్రాన మీరు మొత్తం ఏమీ డిలీట్ అయిపోవు, మీరు పెట్టిన ఆప్షన్స్ అలానే ఉంటాయి, నథింగ్ టు వరీ. ఓకే, సో మీరు ఎవరైనా ఆప్షన్స్ యాడ్ చేసుకోవాలంటే సాయంత్రం వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. మీరు కూల్గా మీరు టెన్షన్ పడకుండా ట్రై చేస్తూ ఉండండి, ఆప్షన్స్ యాడింగ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, అండ్ ఫ్రీజ్ చేయలేదు, మేము ఫ్రీజ్ చేయలేదు, మాకేం ప్రాబ్లమా, ఓన్లీ మేము సేవ్ ఆప్షన్స్ మాత్రమే క్లిక్ చేసాము, ఎట్లా అని చాలామంది అడుగుతున్నారు. సో మీరు ఫ్రీజ్ చేయనంత మాత్రాన మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు ఫ్రీజ్ చేయవసరం లేదు, మీరు ఓన్లీ సేవ్ చేయాలి. సేవ్ అని లాగౌట్ చేస్తే సరిపోతుంది, మీకు సీట్ ఇచ్చేస్తారు. మీరు సేవ్ అని లాగౌట్ చేయకుండా మీకు ఉంటే మాత్రం ప్రాబ్లం ఏం, కానీ సేవ్ అని లాగౌట్ చేశారు కాబట్టి అదే ఫ్రీజ్ చేసినట్టు. ఫ్రీజ్ ఏంటంటే ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోద్ది, ఆ టైంకి వచ్చినప్పటికీ ఆటోమేటిక్గా అదే ఫ్రీజ్ అయిపోతుంది. కాబట్టి మీరు నథింగ్ టు వరీ. ఓకే, అండ్ మనకి సీట్స్ యాడ్ చేస్తా అంటున్నారు కదా, రైట్, సీట్స్ అయితే యాడ్ చేస్తారు. మరి దానికి సంబంధించిన డేట్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా అంటే దానికి సంబంధించిన డేట్ ఏమీ ఎక్స్టెండ్ చేయరు. సో మ్యాక్సిమం మనకి ఈ రోజుతో క్లోజ్ చేసేస్తారు. ఒకవేళ సీట్స్ యాడ్ చేస్తే సెకండ్ కౌన్సిలింగ్కి మనకి ఛాన్స్ ఉంటుంది తప్పించి ఫస్ట్ కౌన్సిలింగ్కి ఛాన్స్ ఉండదు. ఈ రోజుతో మ్యాక్సిమం క్లోజ్ చేసేస్తారు. కాబట్టి మన డేట్ ఎక్స్టెండ్ అవుతుంది, మనం రేపు ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉండకండి. ఏదైనా ఉంటే వర్క్ ఈరోజు ఫినిష్ చేసేసుకోండి. ఓకే, మ్యాక్సిమం డేట్ అయితే ఎక్స్టెండ్ అవ్వదు. ఓకే, సీట్స్ యాడ్ అయ్యి మన ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే సెకండ్ ఫేజ్లో మనకు ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్, నథింగ్ టు వరీ. ఓకే, సో ఓటీపీలు అయితే వస్తాయి స్టూడెంట్స్, మళ్ళీ ట్రై చేయండి. అండ్ ఫ్రీజ్ చేయకపోయినా ఏం కాదు, మీరు సేవ్ చేస్తే సరిపోతుంది అండ్ డేట్ ఏమైనా ఎక్స్టెండ్ అవ్వదు. రైట్, సెకండ్ ఫేజ్లో మనకి ఇంకా సీట్స్ అనేవి యాడ్ అవుతాయి, అప్పుడు మనం ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇంకేం డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి, దానికి సంబంధించిన వీడియో తీసి మేము అప్లోడ్ చేస్తాం. బాయ్.